హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి, కాకినాడ అమ్మాయిని. ఈ రోజు అయితే సాటర్డే అండి. మేమైతే మొదటి వాడపల్లి శనివారం అయితే వెళ్తున్నాం అనమాట, వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి. అయితే మాకు లవ్లీ కోసం ఇన్సులిన్ తీసుకెళ్ళాలి కదా, సో లవ్లీ కోసం ఇన్సులిన్ అండ్ అలానే లవ్లీ కోసము ఎక్సెస్ గా ఇంకొక డ్రెస్, తనకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కొన్ని పట్టుకుని అయితే వెళ్తున్నాము. మేము ఇంటి దగ్గర నుంచి కాకినాడ బస్ కాంప్లెక్స్ వరకు బండిలో అంటే బైక్ లో వెళ్ళి అక్కడ బైక్ ని పార్క్ చేసేసి అక్కడ నుంచి బస్ లో అయితే వెళ్తామండి. ఎందుకంటే మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట గుడికి, మాకు దారి తెలీదు, అందుకోసమే మేము ఇంకా బస్ లో వెళ్తున్నాము. చెప్పాలంటే నాకు గాని మా హస్బెండ్ కి గాని పాపకు గాని బస్ పడదు, దేవుడి దయ అంతని. ఆల్రెడీ తిరుపతి వెళ్ళినప్పుడు బస్సు ఎక్కాం కదా పైకి, అప్పుడు కొంచెం బాగానే ఉన్నాను కదా అని చెప్పేసి ఒక 2 hours ఉంటుంది జర్నీ, ఓపిక పట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. సో మా ప్రయాణం అయితే స్టార్ట్ అవుతుందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగిలిన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. టైం అయితే ఎంతో చెప్పలేదు కదండి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4:10 అయితే అయింది. కాకినాడ నుంచి వాడపల్లికి ఫస్ట్ స్పెషల్ బస్ అయితే సాటర్డేస్ ఉంటాయంట. 4:15 కి ఒక బస్సు అండ్ అలానే 4:45 కి ఒక బస్సు ఉంది. ఇప్పుడు 4:15 అయిపోవస్తుంది కదా, ఇంకా మేము 4:45 బస్ కి అయితే వెళ్దాము అనుకుంటున్నాము. ఇంకా లేట్ అయిపోయింది అలా అలా. నిజం చెప్పాలంటే నైట్ పడుకోకుండానే ఇంట్లో ఏదో ఒక పనితో అలా అయిపోయిందండి. సరే అయితే ఇంకా స్టార్ట్ అయిపోదాము. ఓకే, మేము బస్ కాంప్లెక్స్కి అయితే రీచ్ అయిపోయామండి. అయితే ప్రతి శనివారము వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే భక్తుల కోసమే మార్నింగ్ స్పెషల్ బస్సులు అయితే ఉన్నాయండి. అది ఒకటి 4:15కి, ఒకటి 4:45కి ఉన్నాయన్నమాట. అయితే 4:15 బస్ మేము మిస్ అయిపోయాము. ఇంకా 4:45 బస్ అయితే ఎగ్జాక్ట్ టైంకి వచ్చేసింది. అదైతే ఎక్కేసి విండో సీట్లోనే కూర్చున్నానండి నేను. లవ్లీని కూడా విండో సీట్లో కూర్చోబెట్టి దాని పక్కనే మా హస్బెండ్ అయితే కూర్చున్నారు. బస్ అయితే నాకు అస్సలు పడదండి. లవ్లీ ఇంకా మా హస్బెండ్ కొంచెం బెటర్, నా మీద నేను మరీ దారుణం అనమాట. ఇంకా బస్సు ఎక్కిన తర్వాత నాకు చాలా వికారం వచ్చేసింది కాసేపటికే. లవ్లీ అయితే మార్నింగే లేచింది కదండి. తను లేచి ఉన్నప్పుడు షుగర్స్ అనేవి ఒకలా ఉంటాయి, నిద్రపోయినప్పుడు ఒకలా ఉంటాయి. అయితే మార్నింగ్ లేచి తను యాక్టివ్గా ఉంది కాబట్టి తన షుగర్స్ అనేవి డ్రాప్ అవుతూ ఉన్నాయి అన్నమాట. అందుకని చెప్పేసి మేము ఇన్సులిన్ ఇవ్వకుండానే తనకైతే బ్రెడ్ అయితే పెట్టామండి. అది తింటూ వచ్చిందనమాట. మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము బస్ అనేది. అయితే ఆ రోజు వాడపల్లికి వెళ్ళే భక్తులు చాలా మంది ఉన్నారండి. ఎంతమంది భక్తులు ఉన్నారో బస్ వాళ్ళు కూడా వాళ్ళని అంతే మంచిగా, అంటే వాళ్ళు ఎక్కడెక్కడ స్టాప్స్ అయితే ఆగి ఉంటున్నారో అక్కడ ప్రతి చోట కూడా బస్ని అయితే ఆపుతున్నారండి. నిజంగా చెప్తున్నానండి, ఆ రోజు అయితే రావులపాలెంకి వెళ్ళే బస్సులు అస్సలు ఖాళీనే ఉండట్లేదండి. కాకినాడ నుంచి అని కాదు, అమలాపురం నుంచి, ఇంకా విజయవాడ నుంచి, ఏలూరు నుంచి, ఇలా చాలా ప్లేసెస్ నుంచి ఆ టెంపుల్కి అయితే వస్తున్నారనమాట. అంత క్రౌడ్ వస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఆశ్చర్యపోయాను అనమాట. నాకు ఈ టెంపుల్ కోసం ఎలా తెలుసు అంటే, నా ఫ్రెండ్ మధు అని, తను ఇంతకు ముందు ఈ టెంపుల్కి వెళ్తూ ఉండేదండి. తను ద్వారా నాకు ఈ టెంపుల్ కోసం తెలిసింది. నేను వెళ్ళాలని అప్పుడు అనుకున్నాను కానీ కుదరలేదు. తర్వాత లవ్లీకి హెల్త్ బాగోలేనప్పుడు కూడా సరే మనశ్శాంతిగా ఉంటుంది, ఒకసారి అలా వెళ్ళి వద్దాము అనుకునేదాన్ని. ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ నేను వెళ్దాం అనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక ఇబ్బంది వచ్చి ఆగిపోయేది. అప్పుడైతే నేను మనసులో అనుకున్నాను, తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం జరగాలి అంటే అది మనం అనుకుంటే కాదు, ఆయన మనకి అనుగ్రహం ఇచ్చి మనల్ని రప్పించుకుంటారు అనేసి. ఆ విధంగానే ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి కూడానేమో ఆయన అనుగ్రహం లేనిదే నేను అక్కడికి వెళ్ళడం సాధ్యం కాదేమో, అందుకే ఇన్నిసార్లు నాకు అడ్డం వస్తుంది, వెళ్ళడానికి అవ్వట్లేదు అని అనుకున్నాను. సరే ఈసారి కూడా మేము అలానే అనుకుని వెళ్ళామండి. ముందు రోజు అంటే ఫ్రైడే నైట్ అయితే అనుకున్నాం అనమాట, 7 ఆ టైంకి వెళ్దాము, అసలు ఎప్పటి నుండో వెళ్ళాలి అనుకుంటున్నాం కదా, వెళ్ళి చూద్దాము అవుతుందో లేదో అనేసి అనుకున్నాము. అందుకని ఇంకా నైట్నే మేము వెళ్ళి బస్సు టైమింగ్స్ అడిగి ఇంకా రెడీ అయ్యి వెళ్ళాము. కానీ ఈసారి మేము సక్సెస్ఫుల్గా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వచ్చామన్నమాట. అయితే కాకినాడ నుండి వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడానికి మేమైతే ప్యాసింజర్ బస్సులో వెళ్ళామండి. అక్కడికి రీచ్ అవడానికి మాకు 2 hours 45 minutes మధ్యలో నుంచి 3 hours మధ్యలో టైం అయితే పట్టిందనమాట. ఇక్కడ నుంచి అంటే కాకినాడ నుంచి వాడపల్లికి 72 kilometers డిస్టెన్స్ అయితే ఉంది. మనము
టూ వీలర్లో కూడా వెళ్ళచ్చు. ఇక్కడ పిల్లలతో వెళ్ళినప్పుడు మనకి కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి నేనైతే బస్ని ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే లవ్లీ బస్లో కంఫర్టబుల్గా అయితే పడుకుందనమాట. మేము ఇంత అర్జెంటుగా ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఎందుకు వెళ్ళాము అంటే ఒక స్పెషల్ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవడానికి. మీలో ఎవరైనా గెస్ చేసి ఉంటే కమెంట్ చేయండి. ఐ నో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నేను ఆల్రెడీ థంబ్నెయిల్లో కూడా షేర్ చేస్తాను కదా. దానికోసమే అయితే ఈ టెంపుల్కి వెళ్ళామండి. అయితే ఈ టెంపుల్ అనేది మరీ పెద్దదేమీ కాదు. అయితే ఈ వెంకటేశ్వర స్వామి వారు మాత్రము పచ్చని పొలాల మధ్యన పచ్చదనంలోని పల్లెటూరు వాతావరణం కలిగిన ఇళ్ళ మధ్యలో ఉన్న టెంపుల్లో అయితే ఉన్నారు. ఇక్కడ మనము ఎంతమంది వెళ్ళినా క్రౌడ్ అందరూ పార్క్ చేసుకునే అంత పార్కింగ్ స్పేస్ ఉందండి. అలాగే ఫుడ్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. సమ్మర్ సీజన్ అయిపోయినా ఎండలు ఏమాత్రం తగ్గలేదు ఇటు సైడ్. అందుకని చెప్పేసి టెంపుల్లోని కొంతమంది వాలంటీర్గా వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నారు. వారైతే ఎక్కడికక్కడ వాటర్ని, మజ్జిగని, రసనాన్ని సర్వ్ చేస్తూ ఉన్నారండి. మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి టైం వచ్చేసి మార్నింగ్ 7:30 అయిందండి. మేమైతే బస్సు 4:45కి అయితే ఎక్కామన్నమాట. అంటే 2 hours 45 minutes జర్నీ అయితే చేసాము. మేము ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ 2 క్యూ లైన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి బ్రేక్ దర్శనానికి, ఇంకొకటి వచ్చేసి 7 శనివారాలు ఎవరైతే వరుసగా వచ్చారో వారికి లాస్ట్లో పూజ ఉంటుందండి. ఆ పూజ చేయించుకోవడానికి క్యూ లైన్ అనమాట. బ్రేక్ దర్శనానికి అయితే VIP లెటర్ ఉండాలి, మనీ కూడా పే చేయాలి. దానికి మార్నింగ్ 8 లోపలే టికెట్స్ ఇస్తారంట. మేము తెలియక అందులో ఒక 15 minutes అయితే ఉన్నాము. తర్వాత అది లెటర్ ఉన్న వాళ్ళకి ఇస్తారని తెలిసిన తర్వాత ఇంకా క్యూ లైన్ నుంచి బయటకు వచ్చేసి టిఫిన్ అయితే చేసామండి. పూరి తిన్నాం మేము, చాలా బాగుందండి. చెప్పాలంటే నేను ఇంట్లో పూరీనే ప్రిపేర్ చేయనండి. మా లవ్లీకి type 1 డయాబెటీస్ అని తెలిసి ఇప్పటికీ 3 years అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఒక్కసారి మాత్రమే ఇంట్లో వీట్ పూరి చేశాను అనమాట. అందువల్లనే మాకు అక్కడ పూరి చూడగానే తినాలి అనిపించి ఇంకా తిన్నాము. ఇంకా తినేసిన తర్వాత మేము దర్శనానికి వెళ్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే పూలు, పళ్ళు, కొబ్బరికాయ అవన్నీ తీసుకున్నానండి. అక్కడ దర్శనానికని బయలుదేరేటప్పుడు ఒక అన్న అయితే చెప్పారండి, మీరు ఇలా క్రౌడ్లో వెళ్ళే కంటే కూడా ఇళ్ళ మధ్య నుంచి వెళ్తే మీకు వెళ్ళడానికి దారి ఉంటుంది అని. అప్పుడే మేము ఇళ్ళ మధ్యలో నుంచి వస్తూ ఉన్నామా, ఆ వాతావరణం చూసి మా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయండి. అలాంటి ఇల్లులు ఎప్పుడో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూశాను నా చిన్నతనంలో. మళ్ళీ ఇప్పుడు చూడడమే ఆ వాతావరణం నాకు బాగా నచ్చింది. ఇంక ఇక్కడ ఏంటి అంటే ఈ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్లోని 7 శనివారాలు ప్రతి శనివారము వచ్చి 7 ప్రదక్షిణాలు అయితే చేయాలంటే అండి. అది కూడా ధ్వజస్తంభం ఎదురుగా ఫస్ట్ ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. ప్రతి ప్రదక్షిణలోని కూడా మనము ఒక రూపాయి కాయిన్ని ఇప్పుడు చూపించిన హుండీలో వేసి ఒక పువ్వుని తీసి హుండీ మీద పెట్టి అప్పుడైతే మనము ప్రదక్షిణం అయితే స్టార్ట్ చేయాలండి. అలా 7 ప్రదక్షిణలు మనం కంప్లీట్ చేసుకుని దర్శనానికి వెళ్ళాలి. అలా 7 శనివారాలు వరుసగా రావాలండి. ఒకవేళ మనకి ఏదైనా ఇబ్బంది ఉండి అంటే లైక్ మైలు కానీ పక్కన ఉండడం కానీ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూస్ వచ్చి ఆగితే పర్వాలేదు. బట్ కంటిన్యూగా 7 శనివారాలు మనం వచ్చి మనం ఏదైనా కోరుకుంటే అప్పుడు మనకి అనుకున్నది జరుగుతుందంటే అండి. ఇలా అనుకున్నది జరిగి ఆ మొక్కుని చెల్లించుకున్న వాళ్ళు చాలా మంది అక్కడ మాట్లాడటము. అంతకు ముందు నుంచి కూడా నా ఫ్రెండ్ ఫస్ట్ టైం చెప్పినప్పుడు నేను విన్నాను. ఆ తర్వాత కూడా చాలా మంది ఈ విషయాన్ని చెప్తే విన్నానండి. నాకు కూడా నమ్మకంగా అనిపించింది. అయితే నేను అక్కడికి వచ్చింది మాత్రము యూట్యూబ్లో సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేయడానికే. మన సబ్స్క్రైబర్స్ కొంతమందిని అక్కడ కలిసాను, ఇంకొంతమంది నాకు కమెంట్స్లో కూడా చెప్పారు. నేను కూడా మీ కమెంట్స్ని అయితే చూశానండి. అయితే నేను వెళ్ళింది యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేయడానికే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూడా ఒక విషయాన్ని అయితే మనసులో అనుకున్నాను. అది బయటికి చెప్పకూడదు అని చెప్పట్లేదు కానీ నేను కోరుకునేది పెద్ద పెద్ద విషయాలు అయితే ఏం కాదండి. నేను ఎప్పుడు దేవుడిని ఏం కోరుకుంటాను అనేది మన యూట్యూబ్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసిన విషయమే కదా. అదే కోరుకున్నానండి. నాకు ఏది లోటు ఉంది అనేది మీకు తెలుసు కదా. నేను దాని గురించి దేవుడిని అయితే అనుకున్నాను. అఫ్కోర్స్ ఇంతకు ముందు కూడా అంటే మా లవ్లీ హెల్త్ బాగోవట్లేదు అని చెప్పి నేను ఇంతకు ముందు కూడా ఈ టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాను. అప్పుడు వెళ్ళడానికి కుదరలేదు. ఈసారి వెళ్ళాను కదా ఒక్కసారైనా, ఇంకా స్వామివారి మీదే భారం వేశాను. మీరే నన్ను ఈ 7 శనివారాలు టెంపుల్కి వచ్చేలా చేయాలి అని చెప్పేసి అనుకున్నానండి. ఇంకా మేమైతే చాలామంది క్రౌడ్ ఉన్నారు కదా,
నేను ఒక్కదాన్ని మాత్రమే 7 ప్రదక్షిణాలు చేశానండి. మా హస్బెండ్ కానీ మా లవ్లీ కానీ 7 ప్రదక్షిణాలు చేయలేదు, ఒక్క ప్రదక్షిణే చేశారు. అక్కడ క్రౌడ్లో లవ్లీ కాళ్ళు తొక్కేశారనమాట. దాంతో లవ్లీ ఏడుస్తుందని మా హస్బెండ్ తీసుకుని పక్కకి వెళ్ళిపోయారు. ఇంకా మొక్కు కూడా నేనే కదా మొక్కుకున్నానని నేనే 7 ప్రదక్షిణాలు చేశాను. ఆ రోజు అయితే టెంపుల్ ఫుల్ రష్గా ఉందండి. అందరూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. అదే టైంలో నేను కూడా ప్రదక్షిణాలు చేయడానికి వెళ్ళాను కదా. నేను ప్రదక్షిణాలు కంప్లీట్ చేసేసరికి 1 అవర్ టైం అయితే పట్టిందండి. ఇంకా తర్వాత నేను టోకెన్ తీసుకున్నాము. 1116 టికెట్ మీద నేను మా హస్బెండ్ లాస్రిత దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. బేసిక్గా అయితే టికెట్ మీద ఇద్దరిని పంపిస్తారంట, లవ్లీ ఇంకా చిన్నపిల్ల అని చెప్పేసి తన్ని కూడా పంపించేశారు. మేమెందుకు ఈ 1116 దర్శనానికి వెళ్ళాము అంటే స్వామివారిని దగ్గరుండి దర్శించుకోవచ్చు అండ్ అలానే మా లైఫ్లో ఒక స్పెషల్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము, స్వామివారి ఆశీర్వచనం ఉండాలి అనండి. ఈ 1116 టోకెన్ మీద దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత బయట మండపంలోని మనకి పూజారి గారు స్వామివారికి సంబంధించిన ఒక కిట్ అయితే ఇస్తారు. అందులో కండువా, జాకెట్ ముక్క, స్వామివారి ఫోటో, ప్రసాదము, అలాగే అక్షింతలు, కుంకుమ ఉంటాయి. మనకి స్పెషల్గా అక్కడ పూజారి గారు అక్షింతలు వేసి దీవిస్తారనమాట. అందుకోసమే మేము ఆ టికెట్ తీసుకుని వెళ్ళామండి కనుక్కుని. ఇంకా ఆ ప్లేస్లో అయితే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి లేదండి. అక్కడ నుంచి వచ్చేసి వేరే మండపంలో కూర్చుని ఇంకా యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ అయితే ఓపెన్ చేసాము. నేను ఎంత వీక్గా ఉన్నానో, కాకపోతే నాకు ఈ సిల్వర్ ప్లే బటన్ని చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించిందండి. మా లవ్లీ ఈ ప్లే బటన్ని చూడగానే ఒక్కటే అంది, ఇక్కడ ఏం రాసుంది అని. నేను అన్నాను శ్రీదేవి శ్రీనివాస్ కాకరపల్లి అని రాయించాను అంటే వెంటనే అందండి నా పేరు ఎందుకు రాయించలేదు అని. నాకు చాలా బాధ అనిపించింది, అవును ఎందుకు రాయించలేదు అనేసి. కానీ మా లవ్లీ ఆ విషయాన్ని వెంటనే వదిలిపెట్టేసి ఇంకా ఆ ప్లే బటన్ పట్టుకుని అక్కడ తిరిగింది. చాలామంది వచ్చి కలిసారండి నన్ను అండ్ అలానే కొత్త సబ్స్క్రైబర్స్ కూడా ఆ రోజు వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు. ఈరోజు మా చేతిలో ఈ యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ ఉంది అంటే దానికి రీజన్ మీరేనండి. మీ అందరి సపోర్ట్ వల్లనే మేము ఇక్కడ వరకు వచ్చాము. దీని అంతటికీ మీరే రీజన్ అండి. చాలా చాలా హ్యాపీ మూమెంట్ ఇది నా లైఫ్లోని. నేను రికగ్నైజ్ అయ్యాను అంటే అదంతా మీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడాని. ఇంకా ఆ రోజు ఆ విధంగా మా సిల్వర్ ప్లే బటన్ ఓపెనింగ్ అయితే జరిగింది. నిజానికి ఈ సిల్వర్ ప్లే బటన్ అనేది మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎప్పుడైతే 1 lakh ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారో ఆ డే నుంచి 10th డే కల్లా నా చేతికి వచ్చేసిందండి. అయితే నేను అప్లై చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, అది ఏమి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అయితే ఇది అప్పుడే వచ్చేస్తే ఇప్పటి వరకు ఎందుకు ఓపెన్ చేయలేదు అంటే నాకు నా లైఫ్లోనే కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేవి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా బయటపడ్డాయి కదా, అందువల్లనే ఇన్ని డేస్ నేను ఈ యూట్యూబ్ ప్లే బటన్ అనేది ఓపెన్ చేయలేదండి. నేనైతే తిరుమల వెళ్ళాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు వెళ్ళే అంత హెల్త్ మంచిగా లేదు అండ్ అలానే ప్రజెంట్ కొంచెం అప్ అండ్ డౌన్స్ అయినాయి కదా, అందువలన ఇంకా అక్కడ ఉన్నది ఈ వాడపల్లిలో ఉన్నది ఒకటే వెంకటేశ్వర స్వామివారి కదా, అందుకోసమే నేను ఇంకా ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దగ్గరకు వచ్చి ఈ ప్లే బటన్ అయితే ఓపెన్ చేశానండి. ఇంకా ఫైనల్గా యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ ఓపెనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము టెంపుల్లో నుండి బయటకైతే వచ్చేసామండి. లడ్డు ప్రసాదం తీసుకున్న తర్వాత ఆ బయటకు వచ్చే దారిలోని అటు ఇటు కూడా స్పైసెస్ అయితే అమ్ముతున్నారనమాట చిన్న చిన్న స్టాల్స్ మీద. నేను కూడా ఒక 2 వెరైటీస్ అయితే తీసుకున్నానండి. నారింజ మిఠాయి, ఇంకొకటి మనకి సోంపు తింటారు కదా స్వీట్ది, అదొకటి తీసుకున్నాను అనమాట. అక్కడైతే నాకు ఇలా పుల్లైస్ అమ్ముతున్నారండి. ఈ టైప్ ఐసుల్ని నా చిన్నప్పుడు చూశాను అనమాట. మా లవ్లీ కూడా టేస్ట్ చేస్తుంది అని ఇచ్చాం, కానీ అది మా లవ్లీకి పూర్తిగా తినడానికి అయితే ఇవ్వలేదండి. మా హస్బెండ్ ఒకటి నేను ఒకటి తీసుకున్నాము, లవ్లీకి జస్ట్ టేస్ట్ చూపించాము. ఇంకా ఈ వాడపల్లిలో అయితే మాత్రము కడియము దగ్గరగా ఉంటుందంటే అండి, అందువలన ఇక్కడ చాలామంది చెట్లని తీసుకొచ్చి అమ్ముతున్నారు, మొక్కల్ని తీసుకొచ్చి అమ్ముతున్నారు. మీరు చూసారు కదా అక్కడ మామిడి మొక్కకి ఏకంగా పూతే వచ్చేసింది. అలాంటి వెరైటీ
వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయండి. అంతేకాకుండా ఇటు సైడ్ అమ్మే కూరగాయల్ని ఇక్కడ ఉండే స్టాల్స్లో పెట్టి అమ్ముతున్నారనమాట. నేనైతే అక్కడ ఏమీ తీసుకురాలేదండి, ఎందుకంటే మేము చేసేది బస్ జర్నీ కదా. ఇప్పుడు నేను బస్సు ఎక్కగానే ఒక చంద్రముఖిలా మారిపోయి ఏదో ఒక లోకంలోకి అయితే పోతున్నాను. ఇంకా మా హస్బెండ్ బ్యాగ్నే చూసుకుంటారా పాపనే చూసుకుంటారా, తనకెందుకు ఈ ఇబ్బంది అంతా అని చెప్పేసి ఇంకా నేనైతే అక్కడ ఏమీ తీసుకుని రాలేదండి. ఇంకా టెంపుల్ దగ్గర అయితే ఉచిత అన్నప్రసాద వితరణ అయితే జరుగుతుందనమాట. అక్కడ చూస్తున్నారు కదా, చాలా క్రౌడ్ ఉన్నారు. లైన్లో నుంచిని మనము వెళ్ళాలి అంటే ఇంచుమించు 1 అవర్ పైన పట్టేస్తుంది. ఈ లోపల మా లవ్లీ ఏమో ఆకలి ఆకలి అని స్టార్ట్ చేసింది. మార్నింగ్ టిఫిన్స్ అయితే ఉన్నాయి కానీ ఆఫ్టర్నూన్ భోజనం అయితే ఎవ్వరూ అక్కడ సేల్ చేయట్లేదు, ఎందుకంటే స్వామివారి ప్రసాదం ఉంది కాబట్టి అందరూ స్వామివారి ప్రసాదం తినడానికే వెళ్తున్నారు. మేము టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 1 అయితే అయ్యిందండి. అయితే మేము అక్కడ బస్ కోసము ఒక 1/2 అవర్ వెయిట్ చేసాము. ఇక్కడికి వచ్చిన ప్రతి బస్సు కూడా రావులపాలెం అయితే వెళ్తుందండి. కాకపోతే చాలా క్రౌడ్ ఉన్నారనమాట, బస్సెస్ ఖాళీ లేవు. ఇంకా సరే లవ్లీ ఆకలి ఆకలి అంటుంది అని చెప్పేసి ఇంకా మేము ఆటోలో అయితే వెళ్ళిపోయాము. ఆటోలో బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నామండి. ఇదే మొదటిసారి అనమాట ఇలా మేము ఆటో వెనకాల కూర్చోవడము. అస్సలు ప్లేస్ లేదండి, అయినా సరే ఇరికించి తీసుకుని వెళ్ళారు. వాడపల్లి నుంచి రావులపాలెం దగ్గరేనండి, అందుకే ఇంకా ఆటోలో అడ్జస్ట్ అయ్యి అయితే వెళ్ళిపోయాము. ఇంకా రావులపాలెం బస్ స్టాండ్ దగ్గరకు వచ్చాక అక్కడ చాలానే హోటల్స్ అయ్యి ఉన్నాయి. అక్కడికి వచ్చాక లవ్లీ మళ్ళీ కొత్తది ఒకటి స్టార్ట్ చేసింది, నాకు భోజనం వద్దు జ్యూస్ కావాలి అని, అది కూడా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ కావాలి అని. షేరింగ్ తింటావా అంటే ఓకే అంది. అందుకని చెప్పేసి మా హస్బెండ్ అయితే సపోటా మిల్క్ షేక్ తీసుకున్నారు. నేను ఇంకా లవ్లీ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ని షేరింగ్ అయితే చేసుకున్నామండి. లవ్లీ ఇలా మిల్క్ షేక్ తాగడము ఎప్పుడో 3 మంత్స్కో లేదంటే 6 మంత్స్కో ఒకసారి తాగుద్ది, అందువల్లనే తనకైతే పెట్టాను. నార్మల్గా నేను ఇంత స్వీట్ కంటెంట్ అయితే పెట్టనండి. ఇంకా డేలో అయితే ఇది సెకండ్ టైం స్వీట్ కంటెంట్ వెళ్ళడం అనేది. ఇంకా డే అయితే లవ్లీకి లంచ్ స్కిప్ చేస్తామండి. ఇంకా జ్యూస్ తాగిన తర్వాత మేము డైరెక్ట్గా బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయి అక్కడ రావులపాలెం నుంచి కాకినాడకి వెళ్ళడానికి ఎక్స్ప్రెస్ బస్ కోసము ఒక 1 అవర్ వెయిట్ చేసాము. ఎందుకంటే మా హస్బెండ్ అన్నారు, నువ్వు బస్సులో ఎక్కువసేపు ఉండలేకపోతున్నావు కదా, ప్యాసింజర్ బస్సు ప్రతి 15 మినిట్స్కి ఒకటి ఉంది, కానీ 2 అవర్స్ 45 మినిట్స్ నువ్వు బస్సులో ఉండలేవు, కాబట్టి ఎక్స్ప్రెస్కి వెళ్దాము, ఎక్స్ప్రెస్లో అయితే 2 అవర్స్లోనే వెళ్ళిపోవచ్చు అన్నారు. అబ్బా ఇదేదో బాగానే ఉంది కదా అని చెప్పేసి నేను కూడా సరే అన్నాను. ఎక్స్ప్రెస్ బస్సే ఎక్కామండి. అయితే ఇక్కడే అసలైన విషయం స్టార్ట్ అయ్యింది. ప్యాసింజర్ అయితే నిదానం అండ్ ప్రధానంగా అయితే వెళ్తుంది, ఎక్స్ప్రెస్ అయితే అలా కాదండి, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. నాకు అంత ఫాస్ట్గా వెళ్ళడం వలన నా ఇబ్బంది మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ నవ్వాలో ఏడవాలో ఏం చేయాలో తెలియట్లేదు అనమాట, అంత దారుణమైన సిచ్యువేషను. ఎందుకంటే ఎక్స్ప్రెస్ బస్ అండి, అందులోని మేము కూర్చున్నదేమో లాస్ట్ సీట్ వచ్చిందనమాట మాకు. అంటే బస్సు మేము ఎక్కేసరికి అందరూ కూర్చుని ఉన్నారు, దానివలన లాస్ట్ దాంట్లోనే మాకు సీట్ అనేది అవైలబుల్గా ఉండి అక్కడ కూర్చున్నాము. దాంతో కుదుపులు ఎక్కువగా ఉన్నాయండి. కుదుపులు ఎక్కువగా ఉంటే ఈ బస్సు పడని వాళ్ళకి ఆటోమేటిక్గా కడుపులో వికారం ఇంకా ఎక్కువైపోతుంది. నా సిచ్యువేషన్ కూడా అదే జరిగిందనమాట. అందులోని బస్సు చాలా ఫాస్ట్గా వెళ్ళిందండి. ఏదైనా కానీ ఆ డ్రైవర్ గారి ఎక్స్పీరియన్స్ని మెచ్చుకోవచ్చు. నాకు అంత ఫాస్ట్గా వెళ్తుంటే గుండెల్లో దడ కింద ఉండేది, కానీ ఆయన చాలా బాగా డ్రైవ్ చేశారండి. ఇంకా ఫైనల్గా కాకినాడ అయితే రీచ్ అయిపోయామండి. మా హస్బెండ్ పార్కింగ్లో పెట్టిన స్కూటీ తేవడానికి వెళ్ళారు. నాకు వామిటింగ్ స్టార్ట్ అయినాయి, అందుకే ఇంకా నెక్స్ట్ వీడియో ఏమీ తీయలేదు. ఈ వీడియోకి అయితే ఇంతే. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్ యూ.